ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం చాలా సీరియస్ విషయం. బాంబులు పేల్చే ఉగ్రవాదుల కంటే యువత మెదళ్లలో విషం నింపే వాళ్ళు ఇంకా చాలా ప్రమాదకరం. వాళ్ళు ఎవరో తెలుసా? వాళ్ళే అర్బన్ నక్సలైట్స్. వీళ్ళు అడవుల్లో తుపాకులు పట్టుకొని తిరగరు. వీళ్ళు నగరాల్లోనే ఉంటారు. వీళ్ళు కాలేజీల్లో ఉంటారు. వీళ్ళు మీడియా ఆఫీసుల్లో ఉంటారు. వీళ్ళు సోషల్ మీడియాలో ఉంటారు. సోషల్ యాక్టివిస్ట్ లాగా నటిస్తారు. కానీ వీళ్ళ లక్ష్యం ఒకటే: దేశంపై నమ్మకాన్ని కూల్చేయడం, కాల్చేయడం. అర్బన్ నక్సలైట్లు అంటే ఎవరు? అర్బన్ నక్సలైట్లు అంటే నక్సలైట్ల సిద్ధాంతాన్ని నగరాల్లో ప్రచారం చేసేవాళ్ళు. వీళ్ళు ఆయుధాలు మొయ్యరు, కానీ వాళ్ళ మాటలనే ఆయుధాలుగా వాడతారు. వీళ్ళు హింస చెయ్యరు అనుకుంటాం, కానీ వాళ్ళ మాటల వల్లే హింస పుడుతుంది. వీళ్ళు నేరుగా కాల్చరు, కానీ కాల్చే, బాంబులు పేల్చే ఆలోచనలు తయారు చేస్తారు. వీళ్ళ పని ప్రభుత్వాన్ని గురించి దుష్ప్రచారం చేయడం, సైన్యాన్ని చెడుగా చూపించడం, పోలీసులను రాక్షసులుగా చిత్రీకరించడం, దేశభక్తిని ఫాసిజంగా మలచడం. ఫేక్ నెరేటివ్ అంటే ఏంటి? ఫేక్ నెరేటివ్ అంటే అబద్ధాన్ని నిజంలా చెప్పడం, అర్ధసత్యాన్ని పూర్తి సత్యంలో ప్రచారం చేయడం, ఒక సంఘటనలో ఒకవైపు మాత్రమే చూపించడం, నిజాన్ని దాచడం, భావోద్వేగాలను రెచ్చగొట్టడం, కోపాన్ని రెచ్చగొట్టడం, భయాన్ని పెంచడం. ఇదే ఫేక్ నెరేటివ్ ప్రోపగండా. వీళ్ళ ప్రోపగండా ఎలా పనిచేస్తుంది అంటే, మొదట చిన్న సందేహం మొదలయ్యేలా చేస్తారు. తర్వాత ప్రభుత్వంపై నమ్మకం తగ్గిస్తారు. తర్వాత వ్యవస్థలన్నీ చెడిపోయాయని నమ్మిస్తారు. చివరికి దేశమే పనికిరాదని భావింపజేస్తారు. వాళ్ళు నేరుగా దేశాన్ని కూల్చేయండి, కాల్చేయండి అని చెప్పరు, కానీ ఈ దేశంలో న్యాయం లేదు అంటారు. ఈ దేశం అణిచివేత దేశం అంటారు. వ్యవస్థ మారాలి అంటారు. ఇదే మానసిక ఉగ్రవాదం, సైకలాజికల్ టెర్రరిజం. ఈ ఫేక్ నెరేటివ్ ప్రొపగండా టెర్రరిజం మాడ్యూల్లో మీడియా మరియు సోషల్ మీడియా పాత్ర చాలా ఉంటుంది. కొంతమంది జర్నలిస్టులు నిజానికంటే వాళ్ళ ఎజెండాకు ప్రాధాన్యం ఇస్తారు. కొంతమంది యూట్యూబ్ ఛానల్కి వ్యూస్ కోసం, క్లిక్స్ కోసం దేశాన్ని తిడతారు. సోషల్ మీడియాలో ఫేక్ వీడియోలు, ఎడిట్ చేసిన ఫోటోలు, అర్ధసత్య కథనాలు ప్రచురింపజేసి ఒక అబద్ధాన్ని వేలసార్లు చెబితే నిజమైపోతుందని వీళ్ళు నమ్ముతారు. వీళ్ళు విద్యార్థుల్ని ఎలా టార్గెట్ చేస్తారు అంటే, యువతే వీళ్ళ ప్రధాన టార్గెట్. ఎందుకంటే యువతలో ప్రశ్నించే తత్వం ఉంటుంది. అదే బలహీనతగా మార్చేస్తారు. కాలేజీల్లో సెమినార్లు, వర్క్షాప్స్, ఫ్రీ స్పీచ్ పేరుతో దేశ వ్యతిరేక భావాలు యువతకు నేర్పుతారు. నువ్వే విప్లవం, నువ్వే మార్పు అని చెబుతారు. కానీ మార్పు పేరుతో వాళ్ళ మనసుల్లో విధ్వంసాన్ని నాటుతారు. ఉగ్రవాదం అంటే కేవలం బాంబులే కాదు, భయాన్ని సృష్టించడమే ఉగ్రవాదం. వీళ్ళ ప్రోపగండా కారణాన సమాజంలో చీలికలు ఏర్పడతాయి. వర్గాల మధ్య ద్వేషం, వ్యవస్థలపై అపనమ్మకం ఏర్పడతాయి. ఇవి అన్నీ ఉగ్రవాదానికి పునాదిగా మారుతాయి. అడవుల్లో నక్సలైట్లు తుపాకీ పట్టుకొని తిరిగితే, నగరాల్లో వీళ్ళు మైకులు పట్టుకొని తిరుగుతూ ఉంటారు. ఈ ఫేక్ నెరేటివ్ ప్రొపగండా టెర్రరిజం మాడ్యూల్ కారణంగా కుటుంబాల్లో విభేదాలు, స్నేహితుల మధ్య గొడవలు పెరుగుతాయి. వర్గాల మధ్య ద్వేషం, విద్వేషం చెలరేగుతాయి. దేశం అంటేనే గౌరవం తగ్గిపోతుంది. సైన్యం అంటే అనుమానం పెరిగిపోతుంది. పోలీసు అంటే భయం పెరుగుతుంది. ఇది ఒక ప్రమాదకరమైన పరిస్థితికి దారితీస్తుంది. ఈ భయంకరమైన అర్బన్ ఉగ్రవాదుల నుంచి మనల్ని మనం, మన సమాజాన్ని ఎలా కాపాడుకోవాలి అంటే, మొదట మనం ప్రశ్నించాలి. ఏది నిజం, ఏది అబద్ధం తెలుసుకోవాలి. సోషల్ మీడియాలో అన్నిటినీ నమ్మకూడదు. షేర్ చేసే ముందు ఆలోచించాలి. దేశాన్ని, దేశ ప్రభుత్వాన్ని విమర్శించడంలో తప్పులేదు, కానీ దేశాన్ని ద్వేషించడం నేరం. నిజమైన ప్రజాస్వామ్యం నిర్మాణాత్మక విమర్శను కోరుకుంటుంది, కానీ విధ్వంసకరమైన ప్రాపగండాని మాత్రం కాదు. అత్యంత ప్రమాదకరమైన ఈ అర్బన్ నక్సలైట్లు ఎక్కడో అడవుల్లో ఉండరు. ఈ అర్బన్ నక్సలైట్లు మన మధ్య ఉంటారు. మన భాషే మాట్లాడతారు. మనలాగానే కనిపిస్తారు. కానీ వాళ్ళ లక్ష్యం మన దేశ సంక్షేమం కాదు, మన వ్యవస్థ పటిష్టత కాదు, మన యువత భవిష్యత్తు కాదు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అవగాహన పెంచాలి. నిజాన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే దేశాన్ని కాపాడే బాధ్యత కేవలం సైన్యానికి మాత్రమే కాదు, చైతన్యవంతమైన ప్రతి పౌరుడి బాధ్యత కూడా. ఇది అవగాహన కోసం,
మరియు విశ్లేషణ కోసం మాత్రమే చేస్తున్న వీడియో. ఏ మతాన్ని లేదా సామాన్య ప్రజలను లక్ష్యంగా చేసుకున్నది కాదు. ఇది ఉగ్రవాద భావజాలం, ప్రాపగండా టూల్స్పై చర్చ మాత్రమే. డీప్ స్టేట్, డీప్ స్టేట్, డీప్ స్టేట్ ఈ పదాన్ని చాలామంది చాలాసార్లు వినే ఉంటారు. డీప్ స్టేట్ అంటే ఎన్నికలతో రాని శక్తులు, ప్రజల ముందు కనిపించని నెట్వర్కులు, ప్రభుత్వాలు మారిన వాళ్ళ ఎజెండాలు మారని వ్యవస్థలు. వీళ్లకు దేశ సంక్షేమం ముఖ్యం కాదు, వీళ్లకు వాళ్ళ సిద్ధాంతమే ముఖ్యం. వీళ్లకు స్థిరత్వం కాదు, దేశ అస్థిరతే ఆయుధం. డీప్ స్టేట్ తుపాకీలతో పనిచేయదు, డీప్ స్టేట్ వాళ్ళ ఫేక్ నెరేటివ్తో పనిచేస్తుంది. డీప్ స్టేట్ టూల్ కిట్ అంటే ఏమిటి? డీప్ స్టేట్ టూల్ కిట్ అంటే ఒక దేశాన్ని లోపల నుంచే బలహీనపరిచే ప్లాన్ చేసిన ఒక పద్ధతుల సమీకరణ. ఈ టూల్ కిట్లో ఏమేమి ఉంటాయో తెలుసా? ఫేక్ నెరేటివ్స్, అర్ధసత్య కథనాలు, హ్యూమన్ రైట్ ఎజెండా దుర్వినియోగం, మైనారిటీ బాధను మాత్రమే హైలైట్ చేయడం, మెజారిటీని దోషులుగా చూపించడం, సెక్యూరిటీ ఫోర్సెస్లను విలన్లుగా మార్చడం. ఇవి అన్నీ యుద్ధం లేకుండా చేసే ఒక రకమైన యుద్ధం. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం డీప్ స్టేట్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ఈ అర్బన్ నక్సలిజం ఈ టూల్ కిట్లో ఎక్కడ ఫిట్ అవుతుందో ఒకసారి చూద్దాం. అర్బన్ నక్సలైట్ డీప్ స్టేట్ టూల్ కిట్లో ఒక ఇంటెలెక్చువల్ ఫ్రంట్. వీళ్ళు ఏం చేస్తారంటే కోర్టులపై అపనమ్మకం కలిగిస్తారు, చట్టాన్ని అణచివేతగా చూపిస్తారు, రాజ్యాంగాన్ని సెలెక్టివ్గా అర్థం చేసుకుంటారు, దేశాన్ని మనకి శత్రువు అనే భావనని ప్రజల మనసుల్లో నాటుతారు. ఇది గ్రౌండ్ లెవెల్ ఉగ్రవాదానికి ఒక మానసికమైనటువంటి పునాదిగా మారిపోతుంది. ఇక శత్రు దేశాల ఉగ్రవాద నెరేటివ్ వీళ్ళకి ఎలా మ్యాచ్ అవుతుంది అంటే, శత్రు దేశాల ప్రేరేపిత ఉగ్రవాదం నేరుగా దాడులు చేస్తుంది, కానీ వాటికి సమర్థన కావాలి, ఒక సపోర్ట్ కావాలి, ఒక పటిష్టమైన నెరేటివ్ కావాలి. అదే పని డీప్ స్టేట్ మరియు అర్బన్ నక్సలైట్లు కలిసి కోఆర్డినేట్గా చేస్తారు. ఉగ్రవాది చనిపోతే ఫేక్ ఎన్కౌంటర్ అంటారు, సైన్యం ఆపరేషన్ చేస్తే మానవ హక్కుల ఉల్లంఘన అంటూ గగ్గోలు పెడతారు, దేశం భద్రతా చర్యలు తీసుకుంటే దాన్ని ఫాసిజం అంటూ ఏడుపులు మొదలు పెడతారు. ఇదేదో కోయిన్సిడెంట్ కాదు బ్రదర్, ఇది పటిష్టమైన కోఆర్డినేషన్. అర్బన్ నక్సల్స్ ప్లస్ డీప్ స్టేట్ అనేది ఇస్లామిక్ ఉగ్రవాద భావజాలానికి ఒక నెరేటివ్ కవచం లాంటిది. ఇస్లామిక్ ఉగ్రవాదం తనను తాను బాధితుడిగా చూపించుకోవడమే ఇక్కడ ప్రధాన వ్యూహం. డీప్ స్టేట్ టూల్ కిట్ ఈ బాధిత భావనను ఇంటర్నేషనల్ లెవెల్లో అమ్ముకుంటుంది. ఉగ్రవాదాన్ని రెసిస్టెన్స్గా మార్చి చూపించడం, ఒక ఉగ్రవాదిని యాక్టివిస్ట్గా మార్చి చూపించడం, దేశ భద్రతను అణచివేతగా మార్చి చూపించడం, ఇవన్నీ కూడా అర్బన్ నక్సలిజం చేస్తుంది. అందుకే అర్బన్ నక్సలిజం వీటన్నిటికీ ఒక బ్రిడ్జ్ లాగా పనిచేస్తుందన్నమాట. ఇక ఇస్లామిక్ ఉగ్రవాదులకు అర్బన్ నక్సలైట్లకు సోషల్ మీడియా ఒక కామన్ బ్యాటిల్ ఫీల్డ్గా మారిపోయింది. ఇప్పుడు యుద్ధం సరిహద్దుల్లో కాదు, మొబైల్ స్క్రీన్లలో నడుస్తోంది. ఒక హ్యాష్ ట్యాగ్, ఒక వైరల్ వీడియో, ఒక ఎమోషనల్ స్టోరీతో సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో మొదలైంది. ఇవి చాలు దేశ ఇమేజ్ను దెబ్బతీయడానికి. శత్రు దేశాల ట్రోల్స్, డీప్ స్టేట్ నెట్వర్క్స్, అర్బన్ నక్సలైట్ ఎకోసిస్టమ్, ఈ మూడు కలిసి ఒకే నెరేటివ్ని నడుపుతాయి. మొదట యువతను రెడికలైజ్ చేసే విధానం నేర్పుతారు, నువ్వు ప్రశ్నించాలి అంటారు. ఆ తర్వాత వ్యవస్థ మొత్తం చెడిపోయింది అని చెప్తారు. ఆ తర్వాత ఈ చట్టం పనికిరాదు అని చెప్తారు. చివరికి రాడికల్ మాత్రమే వీటన్నిటికీ పరిష్కార మార్గం అని చెప్తారు. దీన్నే రాడికలైజేషన్ ల్యాడర్ అంటారు. ఇది అర్బన్ నక్సలిజంలోనూ ఉంది, ఇస్లామిక్ ఉగ్రవాదంలోనూ ఉంది. కానీ ఇస్లామిక్ ఉగ్రవాదంలో ఉన్న రాడికలైజేషన్ ల్యాడర్ కంటే అర్బన్ నక్సలిజంలో ఉన్న రాడికలైజేషన్ ల్యాడర్ జాతీయ భద్రతకు ఎక్కువ సమస్యగా మారింది. అంటే ఇస్లామిక్ ఉగ్రవాదం పేల్చిన బాంబు ఒక్కసారిగా పేలుతుంది, కానీ అర్బన్ నక్సలిజం పేల్చేటువంటి నెరేటివ్ బాంబు రోజూ పేలుతుంది. బాంబు ఒక ప్రాంతాన్ని నాశనం చేస్తుంది, కానీ అర్బన్ నక్సల్స్ పేల్చే నెరేటివ్ బాంబు ఒక తరం ఆలోచనలను నాశనం చేస్తుంది. ఇది లాంగ్ టర్మ్ యుద్ధం, నెమ్మదిగా జరిగే
విధ్వంసం. ఫ్రెండ్స్, మరి దీనికి పరిష్కారం లేదా అంటే దీనికి తప్పకుండా పరిష్కారం ఉంది. దీనికి సెన్సార్ అవసరం లేదు. ఈ విషయాల మీద అవగాహన అత్యంత అవసరం. నిజం యువతకు తెలియచేయాలి. క్రిటికల్ థింకింగ్ నేర్పించాలి. ఫ్యాక్ట్ చెకింగ్ అలవాటు చేయాలి. దేశాన్ని ప్రేమించడం అంటే ప్రశ్నించకూడదు అని కాదు, దేశాన్ని కూల్చే అబద్ధాలను గుర్తించడమే నిజమైన దేశభక్తి అని నేర్పించాలి. ఇలాంటి అర్బన్ నక్సల్స్, ఫేక్ నెరేటివ్ ప్రోపగండా, టెర్రరిజం మాడ్యూల్ గురించి మన యువతకు సరైన అవగాహన కలిగించే ఏర్పాట్లు చేయాలి. డీప్ స్టేట్ టూల్ కిట్, అర్బన్ నక్సలిజం, శత్రు దేశాల ఉగ్రవాద నెరేటివ్, ఈ మూడు వేరు కాదు, ఒకే యుద్ధంలోని వేరు ముఖాలు మాత్రమే. ఈ యుద్ధం తుపాకులతో కాదు, ఆలోచనలతో. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. చైతన్యవంతులుగా మారాలి. నిజాన్ని వెతకాలి. ఎందుకంటే దేశ భవిష్యత్తు మన ఆలోచనల మీదే ఆధారపడి ఉంటుంది కాబట్టి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంతే. ఈ వీడియో నచ్చితే, నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. తప్పుదారిలోకి వెళ్తున్న ప్రతి యువతకి షేర్ చేయండి. యువతను చిల్లర డబ్బుల కోసం దేశ ప్రతిష్టను తాకట్టు పెట్టి ఇలాంటి ఫేక్ ప్రోపగండా, ఫేక్ నెరేటివ్ గ్యాంగులు బారిన పడకుండా కాపాడండి. ఒక సైనికుడిగా అందరికీ జై హింద్, జై భారత్, వందే మాతరం.